ఇలా ప్రతి సోమవారము చేస్తూ రావాలి. ఇలా ప్రతి సోమవారం చేస్తూ రావాలి. ప్రారంభం చేయడం మాత్రం నెలలో వచ్చేటువంటి మొదటి సోమవారం రోజు ప్రారంభం చేయాలి. మరి ఇలా ప్రతి సోమవారం చేస్తున్నప్పుడు ముందు తెచ్చుకున్నటువంటి ఆకులు ఏం చేయాలండి? క్రితం వారం తెచ్చుకున్న ఆకులు ఉన్నాయి కదా, వాటిని ఏం చేయాలంటే అవి ఎవరూ తొక్కకుండా ఏదైనా సరే ఒక దేవాలయంలో వేసేసి రావచ్చు. దేవాలయంలో చెట్ల కింద పెట్టేయడమో ఎక్కడైనా పెట్టేయడమో చేసి రావచ్చు. లేదు నదులు కానీ ప్రవాహాలు కానీ ఎవరు ఉన్నట్లయితే వాటిల్లో వేసేయచ్చు. ఇలా చేస్తూ వచ్చినట్లయితే క్రమేపీ మీకు ఉండేటువంటి జాతక సంబంధమైనటువంటి దోషాలను అనుసరించి కొంచెం నిదానంగా కానీ వెంటనే కానీ మంచి ఫలితం వస్తుంది. మీ వారు మీతో ప్రేమగా మాట్లాడతారు. మిమ్మల్ని హింసించడం మానేస్తారు. మాటలతో కానీ చేతలతో కానీ ఎక్కడ మిమ్మల్ని హింసించకుండా చక్కగా ఆపేక్షగా ప్రేమగా చూసుకుంటారు. అంత అద్భుతంగా ఉపకరించేటువంటి పరిహారం ఈ పరిహారం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా నవగ్రహ దోషాల నుంచి మనం సంరక్షించేటువంటిది శిరస్సు నుంచి పాదం దాకా, పాదం నుంచి శిరస్సు దాకా ప్రతి ఒక్క అవయవానికి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని అందించి శరీరానికి కావాల్సిన పుష్టిని తుష్టిని అనుగ్రహించేటువంటి మార్కండేయ మహర్షి ప్రోక్తమైనటువంటి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని శ్రవణం చేద్దాం. శ్రీనివాసుడి యొక్క సంపూర్ణమైనటువంటి రక్షకు పాత్రులమవుదాం. तदेव कवचं मम नारायणं परब्रह्म सर्वकारणकारणं प्रपद्ये वेङ्कटेशाख्यं तदेव कवचं मम सहस्रशीर्षा पुरुषो वेङ्कटेशः शिरोवतो प्राणेशः प्राणनिलयः प्राणं रक्षतु मे हरिः सहस्रशीर्षा पुरुषो वेङ्कटेशः शिरोवतो प्राणेशः प्राणनिलयः प्राणं रक्षतु मे हरिः आकाशराट् सुरानाथ आत्मानं मे सदा वदो देवदेवोत्तमः पायाद्देहं मे वेङ्कटेश्वरः आकाशराट् सुरानाथ आत्मानं मे सदा वदो देवदेवोत्तमः पायाद्देहं मे वेङ्कटेश्वरः అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.